సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 3వ రోజు పారాయణము శనివారం. 5వ అధ్యాయము వైదిక ధర్మోద్ధరణము. సర్వ వేదాంత గ్రంథాల సారమెల్ల ఒక్క వాక్యాన్న చెప్పుదు ఒక్కసారి. అఖిల భూతములందున్న ఆత్మ నీవు ఒక్కటేయని మనసున ఉండవలేను. బావా. దేవాలయాల పునరుద్దీపం. దేవాలయాలలో అడిగింటిపోతున్న ఆధ్యాత్మికతను తిరిగి శక్తివంతం చేయటం తన అవతార కార్యక్రమాలలో ఒకటని భగవాన్ బాబా చెప్పారు. 1961 జూన్ 11వ తేదీ నాడు సత్యసాయి బాబా కొందరు భక్తులతో కలిసి బద్రీ యాత్రకు బయలుదేరారు. అందరూ బద్రీలో నారాయణుని చూడడానికి వెళ్తుంటే మీరు మాత్రం నారాయణునితో కలిసి బద్రీలోని విగ్రహాలను చూడడానికి వెళ్తున్నారు అన్నారు తోటి భక్తులతో భగవాన్ బాబా. శంకరాచార్యుల వారు పరమశివుని గురించి ప్రార్థించగా ఈశ్వరుడు ఆయనకు ప్రసన్నుడై 5 లింగములను ప్రసాదించాడు. శంకరుల వారు బద్రి, పూరి, శృంగేరి, ద్వారక, చిదంబరములలో వాటిని ప్రతిష్ఠించారు అని బాబా తెలియచేశారు. బద్రీలో దాదాపు 200 మంది భక్తులు ఆసక్తితో చూస్తుండగా హస్తచాలనంతో బంగారు పళ్ళెరంలో 1000 రేకులున్న బంగారు పద్మం సృష్టించారు. మరొక వెండి పళ్ళెంలో ఆ బంగారు పద్మం ఉంచి అందులో బద్రీనారాయణ విగ్రహం కింద ప్రతిష్ఠించబడిన నేత్రలింగాన్ని తమ హస్తచాలనంతో బయటకు రప్పించి ఉంచారు. ఆ నేత్రలింగంలో ఒక్క నేత్రం చక్కగా చూస్తున్నట్లు కనబడుతున్నది. అప్పుడు స్వామి హస్తచాలనంతో ఒక రజిత కలశం సృష్టించారు. అది గంగోత్రి నీటితో నిండిపోయింది. ఆ కలశం అడుగు భాగాన తన వేలు నుంచి పక్కకు తీయగా అక్కడొక రంధ్రం ఏర్పడి ఆ జలధారలు నేత్రలింగం మీద పడసాగినాయి. ఆ అభిషేక కార్యక్రమం తరువాత సాయినాథుడి చేతిని విదల్చగానే వెండి, బంగారు పుష్పాలు ఆ హస్తం నుంచి రాలి లింగానికి పుష్పాభిషేకం చేశాయి. శివునికి తుమ్మిపూలు ప్రీతి కదా అని అర్చకుడు కోరగా స్వామి మరొకసారి హస్తచాలనం చేసి తుమ్మిపూల రాశిని ప్రత్యక్షపరిచారు. ఆ పూలతో నేత్రలింగాన్ని అలంకరించారు. ఆ విధంగా భగవాన్ బాబా ఆ నేత్రలింగాన్ని శక్తివంతం గావించి తిరిగి యథాస్థానానికి పంపారు. బద్రీయాత్ర అనంతరం పుట్టపర్తి చేరిన తర్వాత అచ్చటి భక్తులను ఉద్దేశించి సాయినాథుడు ప్రసంగిస్తూ, యాత్రాఫలం మాకు లేకపోయిందే అని ఇచ్చటి వారు భావించవద్దు. శ్రీమన్నారాయణుడు మీ చెంతనే ఉన్నాడు, మీ సమక్షముననే ఉన్నాడు. వారిని దర్శింప ప్రయత్నించండి. ఎచ్చటినో మీ కన్నులకు కానరాని విగ్రహ రూపంలో ఉన్న నారాయణునికై ఎందుకు తప్పిస్తారు? మీ కన్నుల ఎదుటనున్న నారాయణమూర్తిని భక్తి ప్రపత్తులతో సేవించి నిర్మలమైన ఆనందం పొందండి అన్నారు. భగవాన్ బాబా ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తిని ఇదోధికంగా కావించిన మరొక పుణ్యక్షేత్రం కాశీ విశ్వేశ్వరుని ఆలయం. ఆ పర్యటనలో బాబాతో వారి తల్లిదండ్రులు బూర్గుల రామకృష్ణారావు గారు మరికొందరు ఉన్నారు. విశ్వేశ్వర లింగాన్ని సందర్శించినప్పుడు బాబా విభూతిని సృష్టించి ఆ లింగానికి 3 వెడల్పాటి గీతలు దిద్దారు. ఆ తరువాత తడి చందనం సృష్టించి ఆ విభూతి రేఖల మధ్య గుండ్రంగా దిద్దారు. ఆ తరువాత 3 వరుసలలో వజ్రాలతో మెరిసిపోతున్న ఒక గుండ్రని బంగారపు ఆభరణం సృష్టించి ఆ చందనాలంకారం మధ్యలో ఆ లింగానికి నొక్కి ఉంచారు. అంతే, అది అతుక్కుపోయింది. కాశీ విశ్వనాథుడు దివ్య తేజస్సుతో తేజరిల్లాడు. స్వామి జామ్నగర్ రాజమాత అభ్యర్థనపై గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం సందర్శించారు. గజనీ మహ్మద్ తన దండయాత్రలతో
ఆ దేవాలయాన్ని అనేకసార్లు ముట్టడించి బంగారపు ఆభరణాలు, రత్నరాసులు దోచుకుని పోయి చివరిసారి ఆ లింగాన్ని కూడా పెకిలించి అడుగున ఉన్న రత్నాలను తీసుకుని వెళ్ళాడు. ఆ తరువాత భక్తులు ఆ స్థానంలో మరొక రాతి లింగం ప్రతిష్ఠ చేసి పూజా పునస్కారాలు జరుపుతున్నారు. జామ్నగర్ మహారాజు దిగ్విజయ సాహెబ్ ఎంతో వ్యయప్రయాసలతో ఆ ఆలయానికి పూర్వ వైభవం సంతరింపచేయాలని ఎంతో కృషి చేశారు. చివరకు బ్రహ్మాండమైన గాలిగోపురం నిర్మించారు. దానికి దిగ్విజయ్ గోపురం అని పేరు. భగవాన్ బాబా దానిని ఆవిష్కరించి ఆలయం గర్భగుడి లోపలకు ప్రవేశించి కొన్ని బంగారు బిల్వపత్రాలను సృష్టించి 4 అడుగులు ఎత్తైన ఆ లింగంపై అభిషేకించారు. ఆ లింగం అడుగు భాగాన జ్యోతిర్లింగం ఉన్నదని చెప్పి సత్యసాయి భగవానుడు ఆ జ్యోతిర్లింగాన్ని తన దివ్య హస్తాలలోకి తెప్పించి అందరికీ చూపించారు. అది తేజస్సు మిరుమిట్లు గొలుపుతూ ప్రకాశించింది. ఆ జ్యోతిర్లింగాన్ని శక్తివంతం చేసిన తర్వాత భగవాన్ బాబా బద్రీలో వలె ఆ లింగాన్ని యథాస్థానానికి పంపకుండగా ఇక ఈ ఆలయానికి ఎటువంటి శత్రుపీడ లేదు. అందువల్ల ఈ జ్యోతిర్లింగాన్ని అందరూ పూజించటానికి వీలుగా ఇక్కడ బయటనే ఉంచదలిచాను అని ఒక వెండి పీఠం సృష్టించి దానిపై అతికించి నిలిపారు. ఆ పర్యటనలోనే బాబా భక్త బృందంతో కలిసి ద్వారకా చేరుకున్నారు. అక్కడ స్వామి కృష్ణుని ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించి తమ దివ్య పాదస్పర్శతో ఆలయాన్ని పునీతం చేశారు. సాయి కృష్ణుడు వేలాది మంది భక్తులను అక్కడ దర్శనం ప్రసాదించారు. అనంతరం స్వామి భక్త బృందాన్ని తీసుకొని సముద్ర తీరానికి చేరుకున్నారు. అక్కడ వారిని అందరినీ చుట్టూ కూర్చొనమని తన ముందు ఇసుకను ఒక చిన్న కుప్పగా పోసి తన దివ్యహస్తాలను లోపలకు పోనిచ్చి బంగారు కృష్ణ విగ్రహం బయటకు తీశారు. ఈ అద్భుత సన్నివేశం వల్ల ద్వారక ఆలయం ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయినట్లు భగవాన్ బాబా ప్రకటించారు. సత్యసాయినాథుని దివ్యస్పర్శతో శక్తి పొందిన మరొక దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం. అక్కడ స్వామి ఆలయంలో ప్రవేశించి బంగారు బిల్వపత్రాలను అప్పటికప్పుడు సృష్టించి కురిపిస్తూ మల్లికార్జున స్వామికి అభిషేకించారు. మహారాష్ట్రలోని పండరీపురం వెళ్ళినప్పుడు భగవాన్ బాబా అక్కడ పాండురంగనితో పాటు ఉన్న రుక్మిణీదేవిని చూసి పచ్చల కంఠహారాన్ని సృష్టించి ఆమెకు అలంకరించారు. ఈ విధంగా సాక్షాత్తు భగవంతుడు పరబ్రహ్మ స్వరూపుడు అయిన సత్యసాయినాథుడు దేవాలయాలలో మూల విగ్రహాల శక్తిని పునరుద్దీపనం గావించారు. దేవాలయాలన్నీ స్వామి పవిత్ర దేహాలయాలే కదా. మానవుని దేహమే దేవాలయం, దేహి దేవుడు. దేవాలయ నిర్మాణంలోని పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ముహూర్త నిర్ణయం 1962లో భగవాన్ బాబా ప్రశాంతి నిలయంలో వేదపురుష జ్ఞాన యజ్ఞం నిర్వహించాలని సంకల్పించారు. దేశం నలుమూలల నుంచి వేద విధులైన ఘనాపాటీలు, విద్వద్వరేణ్యులు విచ్చేశారు. యజ్ఞ ప్రారంభం 1/10/1962 ఉదయం 9:30 గంటలకని భగవాన్ బాబా ముహూర్తం నిర్ణయించారు. కానీ ఆ పండితులు గ్రహస్థితిని గుణించి ఉదయం 7:30 యాగశాల ప్రవేశానికి, యజ్ఞ సంకల్పానికి ఉత్తమమైన సమయమని స్వామికి విన్నవించారు. అప్పుడు స్వామి, ఉదయం 9:30 గంటలకు శుభప్రదంగా ఉందనుకున్నాను, ఆలోచించండి అన్నారు. ఆ పండితులలో వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కామావధాని గారు, బైరాగి శాస్త్రి గారు తప్ప మిగిలిన వారు స్వామి దివ్యత్వం గురించి తెలియనివారు. అందువల్ల వారు మరల స్వామితో ఉదయం 7:30 యజ్ఞ సంకల్పానికి మంచి ముహూర్తమని అన్నారు. స్వామి చిరునవ్వుతో సరే అన్నారు. అక్టోబర్ 1 నాడు ఋత్విక్కులు, పండితులు ఉదయం 6:30 గంటలకు చిత్రావతి నదిలో స్నానం చేసి సంధ్యావందనాలు పూర్తి చేసుకుని స్వామి ప్రసాదించిన పట్టు వస్త్రాలు ధరించి వెండి పంచపాత్రలలో నీళ్లు తీసుకొని సరిగ్గా 7 గంటలకు యజ్ఞశాలకు చేరడానికి బయలుదేరారు. అంతలో ఉన్నట్లుండి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కుంభవృష్టి ఆరంభమైంది.
7 గంటల నుంచి 9 గంటల వరకు కనీవిని ఎరుగని వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. చిత్రావతి పొంగి పొరలసాగింది. పండితులు ఎక్కడి వారక్కడ ఆగిపోయారు. వారు స్వామి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపడ్డారు. భక్తజన సందోహం, భజన గీతాలాపనల మధ్య మంగళవాద్యాలు మారుమ్రోగుతుండగా, వేదఘోషతో ఋత్విక్కులు ముందు నడుస్తుండగా, సత్యసాయినాథుడు సరిగ్గా 9:30 వేళ యాగశాల ప్రవేశం చేసి వేదపురుష జ్ఞాన యజ్ఞానికి సంకల్పం చేయించారు. యజ్ఞ కలశము. ఆ యజ్ఞం నిర్వహించే బ్రహ్మశ్రీ శివరామ బైరాగి శాస్త్రి గారిని స్వామి 1-2 రోజుల ముందుగానే పిలిపించి, యజ్ఞం అంతా యథావిధిగా నిర్వహించండి. ఏ వస్తువుకు కొరత లేదు. ఏ వస్తువు కావాలో ముందుగానే అన్నీ ఒక జాబితా వ్రాసి ఇస్తే అన్నీ సమకూరుస్తాను అని చెప్పారు. బైరాగి శాస్త్రి గారు మరికొందరు ఋత్విక్కులను సంప్రదించి పెద్ద జాబితా తయారు చేశారు. ఆ వస్తువులన్నీ తగిన విధంగా సమకూర్చబడ్డాయి. మరొక 5 నిమిషాలలో ప్రశాంతి మందిరం నుంచి స్వామి బయలుదేరతారనగా, అప్పుడు బైరాగి శాస్త్రి గారికి తాము అసలు ముఖ్యమైన యజ్ఞ కలశం జాబితాలో వ్రాయడం మర్చిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. ఆ సమయంలో ఆ విషయం స్వామికి ఎవరు చెప్పడం, ఎలా చెప్పడం అని ఒక్కటే మదనపడ్డారు. చివరకు శివరామ బైరాగి శాస్త్రి గారు ఆ బాధ్యత వహించి స్వామిని క్షమించమని వేడుకొని యజ్ఞ కలశం విషయం విన్నవించారు. అప్పుడు స్వామి, నేను ముందే చూసుకుని చెప్పమన్నాను కదా, సమయం ఉన్నది 5 నిమిషాలా అని గదిలోకి వెళ్ళి 3 నిమిషములలో అద్భుతమైన శిల్ప సంపద ఉట్టిపడుతున్న ఒక వెండి కలశాన్ని తెచ్చి ఇచ్చారు. అది సర్వదేవతా ప్రతిమలతో సర్వలక్షణ లక్షితమై విరాజిల్లుతోంది. ఈ పాత్రను షిరిడీ బాబా అవతార కాలంలో చించోళి రాజమందిరంలో ఉంచాను. ఇది అక్కడ పాత సామానుల గదిలో ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి ఆ సామానుల గదిలో వెతికించి తీసుకురావడానికి ఎంత సమయం పట్టింది. ఈ కలశం శాస్త్రసమ్మతంగా ఉంది కదా, ఇక యజ్ఞం ప్రారంభించండి అన్నారు. ఆ పాత్రపై సాయిబాబా అనటానికి గుర్తుగా హిందీలో సా బా అని అక్షరాలు కూడా ఉన్నాయి. ఈ ఘట్టాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఆడిటోరియంలో ఉన్న బాబా సన్నిధిలో ఉపన్యసిస్తూ బైరాగి శాస్త్రి గారు తెలియచేశారు. వైదిక ధర్మోద్ధరణము. నా అవతార కార్యక్రమంలో ఒకటి అయిన గోబ్రాహ్మణ వేదపోషణములకు, తద్వారా వైదిక ధర్మోద్ధరణకు పునాదులు వేస్తున్నాను అని బాబా ప్రకటించారు. ఆ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞ మహోత్సవంలో భగవాన్ బాబా వేదపురుషులుగా ఆసీనులయ్యారు. వేద విజ్ఞానఘనులైన బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధానులు గారు సర్వాధ్యక్షులుగా, ఆమ్నాయ వాచస్పతి బ్రహ్మశ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు వేదశాస్త్రాది ధర్మోపన్యాస సభలకు అధ్యక్షులుగా నిర్మించబడ్డారు. ఘనాపాఠీలు, వేద ప్రకాండులు, పలువురు శ్రీయుతులు, బులుసు అప్పన్న శాస్త్రి గారు, కడియాల సీతారామ శాస్త్రి గారు, కుప్పా లక్ష్మావధాని గారు, వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, రేమళ్ళ సూర్యప్రకాశ శాస్త్రి గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, కుప్పా బైరాగి శాస్త్రి గారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, కొంపెల్ల అమ్మన్న శాస్త్రి గారు, హోతా వెంకటరామ శాస్త్రి గారు ఆ యజ్ఞోత్సవాలలో పాల్గొన్నారు. పార్థివ శివలింగార్చన, మంత్రజపము, శ్రీమద్ రామాయణ, భాగవత, దేవీ భాగవత, శ్రీభాష్యాది పారాయణములు, సూర్య నమస్కారములు, నవగ్రహ జపములు నిర్వహించారు. ఋగ్వజుస్సామవేద పారాయణము వీణుల విందై విరాజిల్లింది. అతిరుద్రయాగము నిర్వహింపబడింది. ఆ సప్తాహము మహావైభవముతో కనుల పండుగగా జరిగింది. ఆనాటి సభలో భగవాన్ బాబా ప్రసంగిస్తూ, ఆత్మస్వరూపులారా, సనాతన ధర్మ సంస్థాపనము చేసి సర్వదేశములకు శాంతి సౌఖ్యములను సమకూర్చటమే నా అవతార ఉద్దేశ్యము. నా సంకల్పానికి తిరుగులేదు.
ఎటువంటి వారు నా కార్యక్రమమునకు అడ్డు రాజాలరు. ఇది నిజము. కామ సంకల్పంతో యజ్ఞమును ఆచరించటం శ్రేయస్సు కాదని, విశ్వమానవ కళ్యాణం కోసం జ్ఞానయజ్ఞమే శ్రేష్టమని పూర్వావతారంలో గీతలో చెప్పే ఉన్నాను. యజ్ఞం అంటే త్యాగం అంటే స్వార్థరాహిత్యము. వేదము దేవతలను ఉద్దేశించి యజ్ఞము చేయమని శాసించింది. ఆజ్య పురోడాసాది ద్రవ్యము అగ్నిముఖంగా దేవతలకు అర్పింపమన్నది. వాటిని అగ్నిదేవతలకు అందిస్తున్నాడు. ఇది సంభవమా అని కుమతులు ప్రశ్నింపవచ్చును. మన ఊరి పోస్టాఫీసులో మనీ ఆర్డర్ చేయబడిన ద్రవ్యము మన దేశంలో కాదు, ఖండాంతరములందు వారికి కూడా చేరుతున్నది కదా. ఇక సందేహం ఎందుకు? యజ్ఞాల వల్ల దేవతలు తృప్తులై వర్షములు కురిపిస్తున్నారు. వర్షముల వల్ల సమృద్ధిగా పంటలు పండి పుష్కలముగా అన్నము లభిస్తున్నది. అన్నము వల్ల భూత సంఘాలు జన్మిస్తున్నాయి. కాబట్టి విశ్వ కళ్యాణానికి యజ్ఞం మూలాధారమై ఉన్నది. యజ్ఞము కర్మమున పుట్టింది, కర్మము బ్రహ్మమున పుట్టింది. బ్రహ్మము అక్షర పురుష రూపమై ఉన్నది. ఆ అక్షర స్వరూపమే ప్రణవము. ఆ ప్రణవమే వేదములకు మూలము. కాబట్టి నా స్వరూపమైన యజ్ఞము మానవులకు అనుష్ఠింపదగినదని విధింపబడింది. ఈ యజ్ఞ శిష్టామృతాన్ని ఆరగించిన వారు ఇహమున నిత్య సంతృప్తులై పరమున బ్రహ్మ సాయుధ్యమును పొందడం నిస్సంశయము అన్నారు. మరొక సంవత్సరం యజ్ఞోత్సవాలలో భగవాన్ బాబా ప్రసంగిస్తూ, ఒకానొక సమయంలో ప్రజలలో త్యాగశీలము, స్వార్థరహిత సేవలు క్షీణించి అహంకార మమకారాలు వృద్ధి అయినాయి. అప్పుడు వేదము కృష్ణముఖ రూపం ధరించి అరణ్యాలలోకి పరిగెత్తుకు వెళ్ళింది. మహర్షులు, వేద పండితులు దానిని అనుసరించి చివరకు ఎంతో ప్రయత్నించి దాని చర్మమును మాత్రమే తీసుకువచ్చారు. ఈ సంఘటనను పురస్కరించుకుని ఈనాడు కూడా వేద విహిత యజ్ఞాలు ఆచరించే సమయంలో ఋత్విక్కులు కృష్ణమృగ చర్మం ధరించి ఆ జింక చర్మంపై ఆసీనులై అగ్నిదేవుని ఆరాధన చేస్తున్నారు. బ్రహ్మ దృష్టికి అది చర్మము, అయితే యజ్ఞ దృష్టికి అది శర్మము. శర్మము అంటే ఆనందము, సుఖము అని అర్థము. యజ్ఞంలో పాల్గొనేవారు తాము ఆనందించి లోకానికి అంతటికీ ఆనందాన్ని అందిస్తారు. ప్రశాంతి నిలయంలో ఆచరించబడే యజ్ఞానికి ఫలత్యాగ స్వరూపమైన ఆనందమే గమ్యము. ఈ క్రతువు ఒక వ్యక్తి నిమిత్తము కాదు, ఒక దేశమునకు సంబంధించినది కాదు. ఇది విశ్వ కళ్యాణమును ఆశించి జరపబడుతున్నది అని పలికారు. యజ్ఞ పరిసమాప్తి అనంతరం పూర్ణాహుతి రోజున ఆ పవిత్ర యజ్ఞజలాలను స్వామి స్వయంగా వేలాది సదస్సులపై చల్లి పునీతులను చేస్తుంటారు. ఆయుధ పూజ. విజయదశమి నాడు యుద్ధంలో ఉపయోగించే కత్తి, కటారులకు ఆయుధ పూజ చేస్తారు. మానవుని దగ్గరున్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనే ఆయుధాలని కూడా అదే విధంగా పూజించాలి అంటారు భగవాన్ బాబా. వాటిని భగవంతుని వైపుకు మరలించటమే వాటిని పూజించటం. ఆ ప్రభువు వైపుకు తిప్పేసరికి ఆ దుర్గుణాలు సుగుణాలుగా మారిపోతాయి. కామము అంటే తీవ్రమైన కోరిక. దానిని భగవంతుని వైపు మరల్చు. అప్పుడది భగవంతుని సందర్శించాలని, ఆయనను ప్రసన్నం చేసుకోవాలని, ఆయన అనుగ్రహం పొందాలని తప్పించిపోతుంది. అప్పుడు కామము కాంక్షగా మారిపోతున్నది. క్రోధము అంటే కోపం. దానిని భగవంతుని వైపుకు త్రిప్పు. భగవానుడు ఇంకా రాలేదే, ఎన్నాళ్ళు నేను ఎదురు చూడాలి, నాలో ఏమి తప్పున్నది, ఎందుకు నన్ను అనుగ్రహించడు అని ఆయనపై పంతం పట్టు. ఆ క్రోధం పట్టుదలగా మారుతున్నది. లోభము అంటే పిసినారితనము. ఆ లోభగుణాన్ని భగవంతుని వైపు మరల్చు. భగవంతుడు నావాడు, నాకే చెందినవాడు, ఆయన నా ప్రభువు,
నేను ఆ ప్రభువుకు చెందినవాడును అని అలమటించిపోతుంది. అప్పుడు ఆ లోభగుణము ఆర్తిగా మారుతున్నది. మోహము అంటే వివేకం కోల్పోవడం. దానిని భగవంతుని వైపుకు త్రిప్పు. భగవంతుడు లేకపోతే నేను బ్రతకలేను, ఆయన తోడిదే నా లోకమని ఎవరి మాట వినకుండా, ఎవరిని లెక్క చేయకుండా పిచ్చిదైపోతుంది మనస్సు. అంటే ఆ మోహము మూఢభక్తిగా మారుతున్నది. మదము అంటే గర్వము. దానిని భగవంతుని వైపు పోనివ్వు. నాకు భగవంతుని అండ ఉన్నది, నన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నాకేమీ భయం లేదు, భగవంతుడు నన్నెందుకు వదిలిపెడతాడు అనే భావాలతో మదము విశ్వాసంగా మారిపోతుంది. మాత్సర్యము అంటే అసూయ. దానిని పరమాత్మని వైపు ప్రసరింపచేయి. నా స్వామి, నా ప్రభు వేరొకరి వాడవుతున్నాడే, నాకు దూరం అవుతున్నాడే అని ఆరాట పడిపోవటం వల్ల ఆ మాశ్చర్యము తపనగా మారిపోతుంది. సర్కస్లో సింహాలు వాటి మాస్టర్ చెప్పినట్లుగా వింటాయి. అలాగే అరిషడ్వర్గాల్ని కూడా వాటి అధిపతికి అప్పచెప్పినప్పుడు అవి వాటి వాటి తీవ్రతలను వదిలిపెట్టి సాత్వికంగా మారిపోతాయి. అదే ఆయుధ పూజ అంటే అన్నారు భగవాన్ బాబా. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 5వ అధ్యాయము. సాయిరామ్.